శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే. ఏమంటారు, మీరు కూడా స్టూడెంట్స్కి మద్దతు పలుకుతున్నారు అంటే ఇప్పుడు మీ ప్రభుత్వ హయాంలో సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఏమీ భూమి ఆక్రమించలేదు అని అంటారు. ఎందుకంటే 1974 నుంచి చూసుకుంటే 2010 వరకు వివిధ ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పాలించిన వాళ్ళందరూ కూడా కొంత దాని నుంచి తీసుకుంటూ ఉన్నారు. 2374 acres ఇచ్చారు అప్పుడు కేంద్ర ప్రభుత్వం, ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో. అప్పటి నుంచి కూడా పోతూనే ఉన్నాయి. దీంట్లో ఒక 1500 వరకు ఎంతో మిగిలాయి. దీంట్లో ఇప్పుడు 400 తీసుకుంటున్నారు. ఇంకా మిగిలింది మాత్రమే హెచ్సిఐకు ఉంటుందని మాట్లాడుతున్నారు. ఓకే, ఇప్పుడు మీరు వచ్చారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు కొంత తీసుకున్నారు. నెక్స్ట్ ఇంకో గవర్నమెంట్ వస్తే వాళ్ళు కొంత తీసుకుంటుంటారా? అంటే ఇలా హెచ్సిఐ భూములన్నీ కూడా ఎక్కడుంటే అక్కడ కొంత తీసుకుంటూ ఉంటే మరి వాళ్ళు ఎలా ఉంటారు? ఓకే, మీ ప్రభుత్వంలో మీరేం చేశారు? ఇప్పుడు మాత్రం మీరు మద్దతు పలుకుతున్నారు. అండ్ హరీష్ రావు కూడా ఒక ట్వీట్ చేశారు. స్టూడెంట్స్ పీస్ఫుల్లీ ప్రొటెస్టింగ్ అగైన్స్ట్ సీఎం రేవంత్ కాలింగ్ హెచ్సియు స్టూడెంట్స్ కన్నింగ్ ఫాక్సెస్ అండ్ opposing a land grab near their campus were met with the violence. Lati charge, phones smashed and voices silenced. ట్వీట్ కూడా చేశారు. ఒకసారి మనం ట్వీట్ కూడా చూస్తున్నాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పోలీసుల దౌర్జన్యం చోటు చేసుకుంది. హెచ్సియు విద్యార్థులను జిత్తుల మారి నక్కలంటూ సీఎం చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా విద్యార్థులందరూ కూడా శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు. నిరసన తెలుపుతున్నప్పటికీ కూడా నిన్న నుంచి విద్యార్థుల్ని ఏ విధంగా క్షోభ పెడుతున్నారు, ఎంత టార్చర్ పెడుతున్నారు అనేది మనం చూస్తూనే ఉన్నాం. అయితే కైలాష్ గారు ఈ విషయం గురించి మీరు ఆన్సర్ చేయాలి. బట్ శ్రీనివాస్ గారు ఏమంటారు దీని గురించి? మీరు కూడా చాలా మద్దతు ప్రకటిస్తున్నారు స్టూడెంట్స్ అందరికీ. మొట్టమొదట నిన్నటి విశ్వవసునామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు, నేటి రంజాన్ శుభాకాంక్షలు అందరికి కూడా. అదేవిధంగా ప్రైమ్ 9 వీక్షకులకు, అక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ, కైలాష్ గారికి, వంశీ గారికి, ఇప్పుడే జాయిన్ అయిన వినోద్ గారికి, అందరికీ నమస్తే. మీకు కూడా ప్రత్యేకించి. అయితే ఒకటండి, ఇప్పుడు అంతా అంటే లాస్ట్ 20 minutes లో మనకి మీరందరూ వినిపించింది ఏంటి అంటే, ఒక 2700 ఎకరాల నుంచి ఈరోజు 1800 చేరింది. 1800లకు చేరింది. ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం అయినా సరే, అంటే ఆ రోజు ఇది నాకు తెలిసి అంటే నా ఊహకు, నా వయసుకి నాకు తెలిసినంత వరకు 81 తర్వాత ప్రభుత్వాలను గమనిస్తే ఈ అమ్మకం మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు గారు, తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు, తర్వాత వచ్చినటువంటి ప్రత్యేక రాష్ట్రంలో మా ప్రభుత్వం, ఇప్పుడు వచ్చినటువంటి ఈ ప్రభుత్వం. ఎందుకు ప్రభుత్వాలు ప్రజా ధనాన్ని, ప్రజల అత్యంత విలువైనటువంటి భూములను ఏ హక్కుతోనే అమ్ముతుంది? మొట్టమొదట ఇది ప్రభుత్వాలు చేసేది తప్పు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. రెండు ఏంటంటే, ప్రభుత్వ వ్యయానికి, ప్రభుత్వ ఆదాయానికి, రెవెన్యూ లోటు పూడ్చుకోవడానికి తమ వ్యక్తిగత అంటే ప్రభుత్వ ఆస్తులను అమ్ముకునేటువంటి ప్రయత్నం. దీనికి ప్రజలు జిమ్మెదారు, దీనికి ప్రజలు జవాబుదారి. పాలకుల కంటే మిన్నగా ప్రజలు జవాబుదారి. రాజకీయ పార్టీ నేను ఒక పార్టీ రిప్రజెంట్ చేస్తున్నా. అయినప్పటికీ కూడా రాజకీయ పార్టీల అల్టిమేట్, ద ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ ఏంటంటే అధికారంలోకి రావాలి. అధికారంలోకి రావాలంటే ప్రజా అనుకూలమైనటువంటి, ప్రజలకు వినసొంపైనటువంటి సంక్షేమ పథకాలను అనౌన్స్ చేయాలి, వాటిని అమలు చేయాలి. అసాధ్యమైనటువంటి, సాధ్యంగాని హామీలనిచ్చి, అలవిగాని హామీలనిచ్చి సంపద సృష్టించలేక, లోటు బడ్జెట్ పూడ్చుకోలేక, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు మర్చిపోయి ఈరోజు మళ్ళీ 10,000 కోట్లు, ఒక్క 10,000 కోట్లు సమకూర్చుకుంటాం 400 ఎకరాలు. సరే, ఇది హెచ్సియు పరిధిలో భూమి. కాకపోతే ఇది ఒక కంపెనీకి ఇచ్చిన తర్వాత తిరిగి 2 దఫాలు 2 కోర్టులోకి వెళ్ళి ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తీసుకుంది, తమ అధీనంలోకి తీసుకుంది. హెచ్సియు రిజిస్ట్రార్ సమక్షంలోనే బౌండరీలు కూడా వేసుకుంది. ఇందులో ఎట్లాంటి శేషభిషలు లేవు ఇంతవరకు. ఓకే, కానీ మీరు వేలం వేయాలనేటువంటి వెర్రి మాటలు అప్పుడు ఎందుకు మీరు మాట్లాడినరు? బీఆర్ఎస్ పార్టీ మాత్రము వేలం వేసి జేబులు నింపుకుంటుంది, తమ కుటుంబ ఆస్తులను పెంచుకుంటుందని మాట్లాడి పాదయాత్రలు, ప్రజాయాత్రలు చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు మిత్రుడు కైలాస్
నేత పున్నా కైలాస్ నేత అనుకుంటే చాలా 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 మాట్లాడి బీఆర్ఎస్ మీద అనేక అపవాదులు చేస్తూ మీరు గడిచిన ప్రభుత్వానికి భిన్నంగా మీరేం సాధించింది? 1.5 సంవత్సరం పూర్తిగా వస్తున్నా మీరిచ్చిన హామీలు 100 రోజుల్లో పూర్తి చేసుకుంటున్నామని చెప్పింది. ఏ అవగాహనతోని, ఏ ఆర్థిక అవగాహనతోని మీ ప్రభుత్వములోని పెద్దలు మీరు ఇచ్చినటువంటి ఏదైతే బైబిల్, ఖురాన్, భగవద్గీత అని చెప్పుకునేటువంటి పార్టీ మేనిఫెస్టోలో మీరు రాసిన హామీలు ఏ విధంగా ఇస్తాం, ఏ ఈ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ఎరిగి మీరు హామీలు ఇచ్చిండ్రు? ఈ రోజు వరకు నిలబెట్టుకోకపోగా నిస్సిగ్గుగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు మీరు గడిచిన ప్రభుత్వం మీద. ఇదొకటి. ఇంకొక విషయం, నన్ను మాట్లాడేయాలి 2 నిమిషాలు. ఇంకొక విషయం ఏమంటే, నేను విద్యార్థులను తప్పుపడుతున్నాను. ఎందుకు? మొట్టమొదట విద్యార్థులకు సంఘీభావం తెలియజేస్తూ, విద్యార్థులకు ఏమవసరం, మీరెవరు పర్యవేక్షించడానికి, మీకున్న హక్కు ఏంది, మీరు ఎప్పటికీ శాశ్వతంగా యూనివర్సిటీలో ఉండిపోతారా? పోనీ మీరు గనక రక్షించే ప్రయత్నం చేస్తే ప్రభుత్వాన్ని ఎదిరించినంత మాత్రాన లాఠీల దెబ్బలు, కీచులాటలు, అంగీల చింపులు ఇవి కదా మిగిలిపోయేది మీకు? మీరెవరు? రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఇవాళ చాలా రాజకీయ పార్టీలు వచ్చినాయి, విపరీతమైనటువంటి ఆస్పిరెంట్స్ మిగిలి ఉన్నారు ఈ రాజకీయ క్షేత్రంలో. వారందరూ చూసుకుంటారు. మీకు సంబంధం లేని అంశం. మీరెవరు మాట్లాడడానికి? మీకేం సంబంధం ఉంది? మీరెందుకు అంత గింజుకుంటున్నారు? అయినా ఒక రాజకీయ పార్టీగా మా అధిష్టానం, మా పెద్దలు, మేము మీ అందరికీ సంఘీభావం ప్రకటించడమే కాకుండా శ్రీనివాస్ గారు మద్దతు ఏ విధంగా ప్రకటిస్తున్నారు? ఇప్పుడు మీరే చెప్తున్నారు. మేము ఖండిస్తున్నాం. శ్రీనివాస్ గారు, మీరు సంఘీభావం ప్రకటిస్తున్నామని అంటున్నారు. ఈ మద్దతు సంఘీభావం అనేది మీరు ఏ విధంగా ప్రకటిస్తున్నారు? ఇప్పుడు మీరే చెప్తున్నారు స్టూడెంట్స్ మీకేం అవసరమో, మీకెందుకు, వాళ్ళు ఏమైనా చేసుకొని మీకెందుకు అని అంటున్నారు. మరి మీరెందుకు బీజేపీ, బీఆర్ఎస్ కలిసి మద్దతు ప్రకటిస్తున్నాయి? ఓకే అంటే మీరు చేసేదానికి మేము కూడా సపోర్ట్ ఉన్నాము, ఓకే ఇంకా గొడవ కానివ్వండి అని చెప్పి సపోర్ట్ చేస్తున్నారా? శ్రీదేవి గారు, నేను చెప్తున్నా, ఐ డిసగ్రీ విత్ ద స్టూడెంట్స్. అసలు వాళ్ళు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరినీ బ్యాన్ చేసింది, విద్యార్థి సంఘాలనే లేకుండా బ్యాన్ చేసింది. నేను ఇప్పుడు కూడా ఈ ఆధునిక ప్రపంచంలో, పోటీ ప్రపంచంలో విద్యార్థులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరమే లేదు. వాళ్ళు ఇంత కష్టపడి రాజకీయం ఖరీదైపోయినటువంటి సందర్భంలో వాళ్ళు వచ్చి ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది 100% నేను పర్సనల్ గా, వ్యక్తిగతంగా ఐ డోంట్ ఎంకరేజ్. ఏం సాధించారు? ఈ ప్రభుత్వం లాఠీ దెబ్బలు తిన్నారు, అంగీలు చింపుకున్నారు, చెంపలు పగలగొట్టుకున్నారు, నొసలు ఖరాబ్ చేసుకున్నారు. ఇది కదా మీరు చేసుకుంది. ఈ విషయంలో పూర్తి స్థాయిగా మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ఎండగడతాం. విద్యార్థులు అవసరం లేదు, మేమున్నాం. మా పార్టీ చూసుకుంటుంది, మా పార్టీ దీన్ని వ్యతిరేకిస్తుంది. వేలాన్ని ఆ రోజు వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ప్రజల ముందుకు వచ్చి చెప్పాలి, ఎవరి కోసం ప్రభుత్వ ఆస్తులు అమ్ముతున్నావు, ఎందుకోసం అమ్ముతున్నావు, ఎందుకు నువ్వు సంపద సృష్టించలేకపోతున్నావు, కడుపు కట్టుకుంటున్నావు, కడుపు చించుకుంటున్నావు, అంత బయటేస్తున్నావు, అమ్మేస్తున్నావు, ఎవరి కోసం? ప్రభుత్వం దగ్గర నిధులు లేక ఇది అమ్ముకుని ప్రజాపాలన చేస్తుందంటారా? ఇంటి ఆస్తులు పెంచుకోవడానికి మీరు ప్రభుత్వ భూమిని అమ్ముతున్నారా? 400 ఎకరాలు అంటే ఇప్పుడు మీకు తెలిసి వస్తుంది అభివృద్ధి ఏ విధంగా సాధించాలి, అంతర్జాతీయ సంస్థలను ఏ విధంగా స్వాగతించాలి. అంటే అనుభవ మాట్లాడిండు, అలవిగానే హామీలు ఇచ్చిందని తేలిపోయింది. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు ఎరగాలి. ప్రజలు ఎవరు పడితే వాడు ఇష్టం ఉన్నట్టు హామీలు ఇస్తా, అన్ని ఉచితం ఇస్తా, బస్సు ఫ్రీ, అన్నం ఫ్రీ, కుసో, ఇంటికి పైసలు వస్తాయి, నాకు ఓటేయి, నీ ఓటేసినందుకు నేను పైసలు ఇస్తా, నోట్లు ఇస్తా. ప్రజలను ఎక్కడికి దిగదారుస్తున్నాయి రాజకీయ పార్టీలు. ఎమ్మెల్సీ కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీలో డబ్బులు అడుగుతున్నారు. ఈ స్థితికి దిగదార్చారు రాజకీయ పార్టీలను. కాబట్టి నేను ఒకటే కోరుతున్నా కాంగ్రెస్ పార్టీని, మిత్రులారా, ఈ 400 ఎకరాలు మీరేదో సాధించడం అంటే ఇది హెచ్సియులో ఉందే, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందే, ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో వచ్చి ఉండవచ్చు. సిపాయిల తిరుగుబాటు నుంచి మొదలైనటువంటి స్వాతంత్ర్య సంగ్రామం గాంధీ గారి హయాంలో 1947లో వచ్చింది. అంతేగాని గాంధీ గారు చేస్తేనే వచ్చిందంటే తప్పు, పొరపాటు. ఇది అందరూ కూడా కష్టపడ్డారు. అందులో అదృష్టం కొద్దీ మీ ప్రభుత్వ హయాంలో ఆ ల్యాండ్ వచ్చింది. దాన్ని వేలం ఎందుకు వేయాలి అంటే మీకు అర్థమైంది.
మీ దగ్గర డబ్బులు లేవు, మీ ఆస్తులు అమ్ముకోవాలి. ఈ రోజు 400 ఎకరాలు, రేపు 4000 ఎకరాలు అమ్మడానికి ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. ఈ వేలాన్ని, ఈ వెర్రి చేష్టలను వ్యతిరేకిస్తున్నాం. Right. ప్రజలకు సమాధానం చెప్పండి, మాకు అవసరం లేదు. మీరు చేసే వెర్రి